ఎక్స్పెరిమెంట్స్ అప్లికేషన్స్ ఆర్ వెరీ థిక్ అండ్ డీప్ మీవన్నీ కూడా. అదే సార్. రైట్. అంతే. విమర్శలకి పర్సనల్ గా నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ సర్కిల్ అవన్నీ కావచ్చు, ఏం చేస్తున్నావా నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అనే విమర్శలు ఎప్పుడైనా ఫేస్ చేశారు సార్? ఎందుకుండవు సార్, డైలీ ప్రాసెస్ కదా సార్. అంటే జనరల్ గా అడుగుతున్నాను. ఉంటాయి, ఒక పర్టికులర్ పాయింట్ లో మీ ఎక్స్పెరిమెంట్స్ తావులో ఇట్స్ బ్లండర్ అన్న పాయింట్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? చాలా సార్లు ఉంటాయి సార్, అంటూ ఉంటారు. అంత ఏముంది మీ దానిలో? 1-2 సినిమాలు అనే టైప్ మీ కెరీర్ ఎప్పుడుంది? అల్లే సార్ 1-2 సినిమాలు, మన రాడ్డు సినిమాలు ఉన్నాయి కదా సార్, మరి వరస్ట్ సినిమాలు చేశాం కదా సార్ 1-2. ఆ ప్రాసెస్లో చూసిన వాళ్ళు అంటారు కదా సార్, ఏంద్రా నువ్వేంద్రా ఇదిరేంట్రా అనేది ఒకటి ఉంటుంది కదా, అది 100% మనకే తెలిసినప్పుడు ఇంక వాళ్ళు అన్నప్పుడు ఏముంటుంది సార్. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి అసలు ఎంత బాగాలేదు తెలుసు అన్నప్పుడు, అది నాకు నిన్న తెలిసినప్పుడు ఈ రోజు మీరు అనేది నాకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ మీరే ట్రోల్ చేసుకుంటే అంతే కదా సార్. అదేం పెద్ద అసలు. కానీ ఇందులో ఓకే, మీరన్న మాట కరెక్ట్. మనమే రాటి సినిమాలు చేసినప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు మన అదే మంచి మాట ఇది. కానీ రివ్యూలు వచ్చినప్పుడు, కష్టపడి సినిమా చేసినప్పుడు రివ్యూలు చూసినప్పుడు మీ తాలూకా ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? సార్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు అరే మనం బాగానే ఉంటాం, అందరితో బాగుంటాం, నాకు తెలిసినంత వరకు నేను అందరితో చాలా అంటే నాకు ఇష్టం కాబట్టి సార్, చాలా బాగుంది మనిషి, నాకు ఇలాగే ఉంటాము. ఎక్కడో మన సినిమా రిలీజ్ అయినప్పుడు పాజిటివ్గా వస్తుందిరా ఇది వస్తుందిరా అని హోప్ ఉంటుంది, ఎక్కడో తెలియకన్నా అటు ఇటు వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను అది ఆలోచించడం మానేశాను సార్ అంటున్నాను. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే సార్, మీరు ఏం రాస్తారు, మీరు ఏం తీస్తారు, మీరు ఏమి అంటారు అన్నది నా చేతిలో లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా ఏ పర్స్పెక్ట్లో చూస్తారో మనకు తెలీదు. అంటే పాజిటివ్గా వస్తుందనే ప్రతి ఒక్కరికి హోప్ ఉంటుంది సార్. నెగిటివ్గా వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే అతనికి నచ్చలేదేమో, అతని నా మీద ఏదో రాయాలనో నా మీద ఏదో పక్కన పెడితే మేబీ అతనికి నచ్చలేదేమో, పాయింట్ ఆఫ్ టైంకి వదిలేద్దాం అని ఒక ఫీలింగ్ వచ్చేసాను అంతే సార్. అంతే, అది క్లియర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ సార్. ఇప్పుడు రేపు నా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయినా, రేపు ఎవరేం రాసినా ఏం రాసినా నేనేం చేయలేను కదా సార్. చేయలేని దాని గురించి నేను తాపత్రపడి, మీ నెంబర్ నా దగ్గర ఉందనుకోండి, ఫోన్ చేసి నాగేంద్ర సార్ ఏంటి సార్ నా గురించి ఇలా చెప్పారు ఏంటి సార్ అని అంటే, ఆ టైంకి మీరు ఫోన్ ఎత్తుతారో ఎత్తరో, లేకపోతే ఎత్తితే అమ్మ అది నా వృత్తిమా అన్నారు అనుకోండి, మాట్లాడడానికి ఏం లేదు కదా. మీరు నాతో బాగున్నారని చెప్పి నా గురించి మంచిగా రాయాల్సిన అవసరం లేదు కదా సార్. ఐ ఫీల్ అతని పని అతను చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి మనం నచ్చామా నచ్చలేదా, బికాజ్ రాసే మాట, రాసే పదము, చెప్పే మాట ఆ టైంలో మీది సార్. మీరు ఏమనుకుంటే చెప్తారు. ఆ టైంకి మీరు నా గురించి బ్రెయిన్లో మీకు ఏముందో నాకు ఎలా తెలుస్తుంది సార్. సో నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించొద్దు, బుర్ర పాడైపోద్ది. వాళ్ళు రాసేది రాయని, మనం సినిమా తీసాం. సో ఇప్పుడు అందరికీ నచ్చితే పెద్ద హిట్ అవుద్ది, నచ్చలేదా ఎక్కడో మిస్ కొట్టింటాం, ఓకే అయిపోయింది, పని అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే జోన్కి వచ్చాను సార్. స్థితప్రజ్ఞత అంటే ఇదే. మీరు చాలా ఎర్లీగా దీన్ని గ్రహించేశారు. సో మీ ఆరోగ్యానికి ఏం ఇబ్బంది లేదు, మీ గ్లామర్ కి, మీ ఆరోగ్యానికి, మీ హ్యాపీనెస్ కి. ఇది ఎందుకంటే మోస్ట్ అటాకింగ్ కంటెంట్ ఫర్ ఎవ్రీ యాక్టర్, ఫర్ ఎవ్రీ హీరో, ఫర్ ఎవ్రీ డైరెక్టర్, ఫర్ ఎవ్రీ టెక్నీషియన్. ఇదే మోస్ట్ టాంటింగ్ ఆస్పెక్ట్ టుడే. సినిమాలు మీరు అంత బాగా కష్టపడి పని చేస్తారు, కమిట్మెంట్ తో చేస్తారు. సో వచ్చినప్పుడు రివ్యూలు తేడాగా ఉన్నప్పుడు కొంత బాధపడడం అన్నది చాలా సహజమైన విషయం. అసలు ఈ పాయింట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అవ్వడానికి అసలు గట్టిగా ఏదైనా మీ మైండ్కి కానీ మనసుకి కానీ గట్టిగా తగిలిందా సార్ ఎప్పుడైనా? ఇది రావాలంటే ఉత్తినే వచ్చేది కదా? లేదు సార్. అంటే గట్టిగా తగలడం ఏంటంటే ఎప్పుడు ప్రతి ఒక్కడికి ఎలాంటి పరిస్థితి అయినా, ఉన్నోడు కానీ లేనోడు కానీ, వాడి మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి మారుతుంది అంటే ఇంట్లో పరిస్థితిని బట్టి మారుతుంది సార్. మనం ఇంట్లో బాగుండాలి, మన ఇల్లు పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, మనం ఇంటిని బాగా చేయాలి అన్నప్పుడు మనం రాయిలా నిలబడి బయటకు వెళ్ళాలి. కానీ దూదిలో ఉండి ప్రతి ఒక్క దానికి అయిపోతే ఏం అవ్వదు కదా సార్. అంటే అప్పుడే నేను లేదు, మనం ఒక దానికి వెళ్తాను, అన్నీ మనం గట్టిగా ఉండాలి, అనే మాటలు తీసుకోకూడదు, పడిది ఏ వెళ్ళొద్దని వచ్చేసాను సార్. ఆ పర్స్పెక్టివ్లో వచ్చేసాను అంతే. ఏం లేదు. ఇందాకలా మీ సహా హీరో కుమార్ ఏం మాట అన్నాడండి, నిజంగా నాకు ఆ థియేటర్ నుంచి బయటకి స్టూడియోకి వచ్చే వరకు ఆ మాటే తిరుగుతున్నది సార్. పడి లేచినోడిని ఎవ్వడు ఆపలేడని. ఇప్పుడు మీరు చెప్పే మాటలు కూడా అలాంటివే. అదే సార్. పడి లేవడం అన్నది ఎంత కష్టం అండి మనిషి జీవితంలో. కరెక్ట్ నా ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. అదే సార్. కరెక్ట్ నా ఆదర్శం అనే ఒక కవిత డాక్టర్ ఆచార్య భావన్ గారు రాసిన
అదే కవిత అది. దాని మీద పుస్తకం కూడా రాశాడు ఆయన. ఓ నైస్. సో మీరందరూ యూఆర్ ఆల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ సార్ ఆఫ్ ఇట్. కాకపోతే మీరు చాలా యంగర్ ఏజ్ లో యంగ్ స్టేజ్ లో ఇంత భగవద్గీత చదవనక్కర్లేదు ఇంకా. మీ పెద్ద మాటలు ఎందుకు కానీ సార్, ఏదో అలా కదా. నో, ఇట్స్ ఏ గ్రేట్ రివిలేషన్. అది దానిలో చాలా ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉంటుంది, ప్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అరౌండ్ అస్, అవి కూడా ఉంటాయి. అసలు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.